ఇండియా చూసుకుంటే డయాబెటీస్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది చైనా తర్వాత. నిజంగా లెక్క పెడితే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందంట. అంటే డయాబెటీస్ అయిన వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకొని 9 crores వరకు ఉన్నారు. సో ఎందుకు మన ఫుడ్ హ్యాబిట్స్ ఏం మార్చుకోవాలి దీని నుంచి బయటికి రావాలంటే? చాలా మంది ఏమంటారు, షుగర్ అంటే మన స్వీట్లు తింటే వచ్చేసింది అంటారు. కార్బ్స్ మెయిన్. కార్బ్స్ ని విలనైజ్ చేసేస్తారు. అంటే కార్బ్స్ తినడం వల్ల నాకు డయాబెటీస్ వచ్చిందని విలనైజ్ చేసేస్తారు. సో డయాబెటీస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్, ఇట్ హ్యాస్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అరౌండ్ ఇట్. జనాలు ఏంటంటే ఈజీగా చెప్పడానికి ఒక ఫ్యాక్టర్ ఉంది కాబట్టి స్వీట్ల మీద షుగర్ మీద తోసేస్తారు. అఫ్ కోర్స్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అంటే ఓవర్ ఈటింగ్ ఏ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ నాట్ యూజింగ్ దెమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మ నాన్నలకి లేదు కదా, మా అమ్మ నాన్నలకి 40-50 వరకు లేదు, నాకు ఇప్పుడే ఎందుకు వస్తుంది అనొక మూఢనమ్మకంలో ఉంటారు జనాలు. మూఢనమ్మకం ఎందుకంటారంటే మీ అమ్మగారు నాన్నగారు 40 ఏళ్ళ వరకు అసలు టెస్టే చేయించలేదు. అవును. ఆ 40 ఏళ్లలో డయాబెటీస్ ముదిరింది, డయాబెటీస్ లెవెల్స్ ఎక్కువ బయటపడింది. అంటే ఏంటి, 10 ఏళ్ళ ముందే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సో నీ లైఫ్ స్టైల్ ప్రకారం, నువ్వు తినే ఫుడ్ ప్రకారం, నీ స్ట్రెస్ లెవెల్స్ ప్రకారం నీ గ్లూకోజ్ కంట్రోల్ అని డిపెండ్ అయి ఉంటుంది. గ్లూకోజ్ కంట్రోల్ అంటే ఏంటి, నువ్వు తినే గ్లూకోజ్ పార్టికల్స్ని నువ్వు తినే ఫుడ్లోంచి వచ్చే గ్లూకోజ్ని నీ బాడీ ఎలా వాడుకుంటుంది, ఎలా మేనేజ్ చేసుకుంటుంది ఇస్ గ్లూకోజ్ కంట్రోల్. అదే నేను ఒక నెల రోజులు పడుకోకుండా, నిద్ర లేకుండా, ఇష్టం వచ్చినట్టు తింటూ, ఇష్టం వచ్చినట్టు ఉన్నాను అనుకోండి, మై సెల్స్ విల్ స్టాప్ రెస్పాండింగ్ టు ఇన్సులిన్, మై సెల్స్ విల్ స్టాప్ రెస్పాండింగ్ టు గ్లూకోజ్, అండ్ దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్ టర్నింగ్ డైరెక్ట్ టు డయాబెటిక్. ఇప్పుడు ఎఫిషియన్సీ తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఒబిసిటీ స్ట్రైట్ అవే. ఎవరైతే బాగా లావుగా ఉన్నారో, ఈ లావుగా ఉండడం కూడా ఎక్కువ విజరల్ ఫ్యాట్, అంటే మన పొట్ట ఏదైతే ఉందో పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఎక్కువైతే స్టోర్ అయి ఉందో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ 21-22s, ఐఎమ్ ఈవెన్ టాకింగ్ అబౌట్ 10 and 15s of the teenage kids also. Irrespective of age can be type 2 diabetic.